ఈక్వేషన్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి 57 క్వశ్చన్. అడిషన్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ కెన్ చేంజ్ ఇట్స్ ఈక్వాలిటీ. సో అడిషన్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ ఆన్ బోత్ సైడ్స్ ఇప్పుడు చేంజ్ అవుతుందా అని అడుగుతుంది. నో, చేంజ్ అవుతుందా అంటే నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ addition of the same quantity on both sides of equation cannot change equality. For example 2x minus 3 is equal to 0 ఉంది. ఓకేనా, బోత్ సైడ్స్ యాడ్ చేద్దాం. 2x minus 3 plus 3 0 plus 3. సో ఏమవుతుంది, 2x క్యాన్సిల్ అయితే 3 అవుతుంది. సో ఇది ఏమైనా చేంజ్ అవుతుందా అని అడుగుతుంది. ఏం చేంజ్ కాదు. ఈ 3ని మళ్ళీ తీసుకొస్తే 2x minus 3 ఉంటుంది. అంటే అడిషన్ బోత్ సైడ్స్ మనం ఈక్వేషన్ రూల్స్లో గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ రూల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఉంది అనుకుందాం. -2 ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ 0 వేసుకోవాలి. RHS 0 వేసుకోవాలంటే ఈ +2 యాడ్ చేయాల్సిన అవసరం వస్తుంది. +2 యాడ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు LHSని చేయాలి, RHSని చేయాలి. 2x + 1 + 2. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, అడిషన్ అనేది బోత్ సైడ్స్ LHSకి RHS చేసినప్పుడు చేంజ్ కాదు ఈక్వేషన్. బోత్ సైడ్స్ అడిషన్ చేసుకోవచ్చు, బోత్ సైడ్స్ సబ్ట్రాక్షన్ కూడా వేసుకోవచ్చు, బోత్ సైడ్స్ మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సబ్ట్రాక్షన్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ అండ్ బోత్ సైడ్స్ ఈక్వేషన్ కెన్ చేంజ్ ఇట్స్ ఈక్వాలిటీ. నో, ఇది కూడా నో. సబ్ట్రాక్షన్ ఆఫ్ సేమ్ క్వాంటిటీ అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ కెనాట్ చేంజ్ ఇట్స్ ఈక్వాలిటీ. ఈజ్ ఈక్వల్ టు ఇవతల వైపులా అవతల వైపులా ఉందనుకోండి, దానికి మనం బోత్ సైడ్స్ సబ్ట్రాక్షన్ కూడా వేయచ్చు. ఒక సైడే వేసి ఊరుకోవద్దు, రెండు సైడ్లో కూడా చేయాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ సేమ్ క్వాంటిటీ అండ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ కెన్ చేంజ్ ఇట్స్ ఈక్వాలిటీ. చేంజ్ ఇట్ ఈక్వాలిటీ, ఇట్స్ ఈక్వాలిటీ. సో నో,